లేజీగా ఉంటే ఒక డే ఇంట్లో ఉంటే సుమన్ స్టైల్ ఆఫ్ అ లేజీ డే ఏంటి? వావ్, గుడ్ క్వశ్చన్. I get up at about shooting లేనప్పుడు I get up at about maybe 7:30, 8. I'm a morning person. నాకు మార్నింగ్ అంటే బాగా ఇష్టం. సమ్టైమ్స్ లైక్ ఈవెన్ షూటింగ్ లేనప్పుడు కూడా I get up at 6, 6:30, మ్యాక్సిమం 7, 8 మ్యాక్సిమం. అండ్ నాకు అట్లీస్ట్ ఒక 2 కప్పులు టీ చేసుకోవాలి. నేనే చేసుకోవాలి. మీరే చేసుకోవాలి? నేనే చేసుకోవాలి. నేనే చేసుకుని షుగర్ లేకుండా, షుగర్ పాలు లేకుండా, పాలు తక్కువ, షుగర్ తక్కువ. అండ్ 2 కప్పులు టీ, 2 గంటలు నేను మా గార్డెన్లో కూర్చుంటాను ఏమీ చేయకుండా, ఏదో అలా మొక్కలను చూసుకుంటా, ఆకులను చూసుకుంటా. లైక్ అది ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు తెలీదు. మా తాతగారికి బాగా ఇంట్రెస్ట్. నాకు ముందు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బహుశా ఇప్పుడు కోవిడ్ టైం అప్పటి నుంచి నాకు గార్డెనింగ్ పట్ల లైక్ ఈ మా ఇంట్లో ఇట్స్ బికమ్ అ హాబీ. సో లేజీగా ఒక 2 గంటలు గార్డెన్లో కూర్చుంటాను. ఆ మొక్కలు ఏదో కట్ చేస్తాను, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాను. దాని తర్వాత ఒక 2 గంటలు వర్కౌట్ చేస్తాను. ఐ గెస్ ఇట్స్ నాట్ లేజీ. వర్కింగ్ అవుట్ ఇస్ నాట్ లేజీ, బట్ ఆ వర్కౌట్లో కూడా చాలా ఇట్ విల్ బీ లైక్ ఒక వెయిట్స్ చేస్తూ, ఒక సినిమా చూస్తూ, లైక్ యూనో ఏదో షో చూస్తూ, పాడ్కాస్ట్ వింటూ, like about a 2-hour workout time. Then I'll have like a lazy, like light lunch. No, actually my lunch is very heavy. I just have a lazy home food. I like home food. Then enter my home theatre. ఇప్పుడు అందులో కూడా మీ చెయ్యి ఉంటుందా షూటింగ్? లంచ్ లో కూడా? లంచ్ లో లేదు. అంటే లైక్ ఐ హ్యాడ్ అ కుక్ ఫర్ అ వెరీ మెనీ ఇయర్స్, ఫ్యామిలీ కుక్. ఐ ట్రీట్ హర్ లైక్ మై సిస్టర్. షీఈస్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. అండ్ I just like plain good home food, and healthyగానే తింటాను. 80% of the time healthyగానే తింటాను. And then I spend a lot of time in the home theatre, like watching watching movies or shooting లేనప్పుడు I'm almost in my home theatre for something like 5 or 6 hours. సో అలాగే టైం స్పెండ్ అయిపోతుంది. అండ్ సినిమాలకు వెళ్తాను. సినిమాలు ఏమైనా బాగుంటే వింటే నేను ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసే టైప్ని. మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను నేను. అంటే జనరల్గా వీక్ డే మార్నింగ్ షోస్లో క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఒక మాస్ పెట్టి ఎవరైనా తీసుకెళ్తారా, లేకపోతే మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని మీరే వెళ్ళిపోతారా? యా, సమ్టైమ్స్ ఐ గో విత్ మై ఫ్రెండ్స్ అండ్ సమ్టైమ్స్ మెనీ టైమ్స్ ఐ గో అలోన్ ఆల్సో. యా, ఐ లైక్ గోయింగ్ అలోన్. లైక్ ఎందుకంటే మూవీస్ ఇస్ జస్ట్ అ 1-on-1 ఎక్స్పీరియన్స్ కదా. పక్కన వాడితే మనం ఎప్పుడు మాట్లాడతామండి. నాకు లైక్ యునో, సో సమ్టైమ్స్ ఐ గో విత్ మై ఫ్రెండ్స్, సమ్టైమ్స్ ఐ గో విత్ అలోన్. బట్ దట్స్ అబౌట్ ఇట్. అండ్ మా సిస్టర్ ఇల్లు లైక్ యునో ఇట్స్ 5 minutes away. I go spend time with her and my dad and my niece. So that's about it. ఓకే. సో ఇప్పుడు మీరు ఒకవేళ యాక్టింగ్ చేయకుండా ఉండుంటే, మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఉండకపోతే, వాట్ వుడ్ హ్యావ్ బిన్ యువర్ అదర్ ఆప్షన్ అండి? దానికి మీరు పర్ఫెక్ట్ అని అనుకుంటారా? వాట్ వుడ్ హ్యావ్ బిన్ దట్? సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ బిజినెస్ అండి. సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ బిజినెస్. ఏదో స్టూడియోలో బహుశా ఐ వుడ్ బీ వర్కింగ్ ఇన్ ద స్టూడియో ఇన్ సమ్ కెపాసిటీ. ప్రొడక్షన్ కానివచ్చు, లేకపోతే ఫిల్మ్ స్కూల్లో, మాకు ఫిల్మ్ స్కూల్ కూడా ఉంది. మేబీ సంథింగ్ ఇన్ ద ఫిల్మ్ స్కూల్. It would have been something in the administration side or the production side, something in our studio. Okay. For sure. సో ఇప్పటి నుంచి మనం అడిగే క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్ లాగా అనుకుందాము. అండ్ వీలైతే వన్ వర్డ్ చెప్పడానికి ట్రై చేయండి. అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను మళ్ళీ అడుగుతాను. ముందరే చెప్పేసాను మీకు దాని గురించి ఎక్స్టెన్షన్. ఓకే. అండ్ వీలైనంత ఫాస్ట్గా విల్ హ్యావ్ ఇట్ ఆఫ్. ఓకే. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్ అండ్ వై? హిస్టరీ. ఎందుకు? జస్ట్ ఇంట్రెస్టింగ్. అంటే హిస్టరీ ఇంట్రెస్టింగ్ అంతే. ఓకే. ఎప్పుడన్నా స్కూల్ని బంక్ చేశారా మీరు? బంక్ చేసి బయటికి వెళ్ళడాలు, ఫ్రెండ్స్తో సినిమాలకి వెళ్ళడాలు లాంటి పనులు ఏమన్నా చేశారా? యా ఆఫ్ కోర్స్. అది చేయకపోతే ఎలాగా? ఏ సినిమా బంక్ కొట్టి వెళ్ళారు స్కూల్? ఎక్కువ బంక్ కొట్టి చూసిన సినిమా మా మామయ్యది గీతాంజలి అనుకుంటా. గీతాంజలి అండ్ శివ. తెలిసిందా ఇంట్లో అప్పుడేమన్నా? తెలిసేలాగా ఎందుకు బంక్ కొడతా ఉంటారా? మా సినిమాలే చూస్తున్నారు కదా అని బహుశా పట్టించుకునేవాళ్ళు కాదేమో. నాకు నిజంగా తెలియదు బంక్ కొడుతున్నాం అనేది. అంటే ప్లాన్ ఏంటంటే అప్పుడప్పుడు బంక్ కొట్టాలి.
అంటే రెగ్యులర్ నేను అప్పుడప్పుడు బంక్ కొట్టే టైప్ని. రెగ్యులర్గా బంక్ కొడితే అది పేరెంట్స్కి వెళ్తుంది ఆ న్యూస్. అప్పుడప్పుడు బంక్ కొడితే లైక్ తెలియదు కదండి, నో ప్రాబ్లం. ఓకే. ఓకే. సో మీకు వచ్చినటువంటి ఒక ఫన్నీయెస్ట్ పనిష్మెంట్ ఏమన్నా గుర్తుందా? అసలు వచ్చాయా మీకు ఏమన్నా పనిష్మెంట్స్? వచ్చాయండి స్కూల్లో. అప్పుడు స్కూల్లో పుష్టిగా ఇచ్చేవారు కదా పనిష్మెంట్లు. దెబ్బలు పడ్డాయా మీకు కూడా? చిన్నప్పుడు పడినాయి స్కూల్లో. అండ్ అంటే అప్పుడు అలవాటు కదా. ఇప్పుడు దిస్ వాజ్ మెనీ ఇయర్స్ అగో. సో ఇప్పుడు ఇట్స్ నాట్ అలౌడ్ అండ్ ఇప్పుడు ఇట్స్ ఫ్రౌండ్ అపాన్. బట్ అప్పుడు పడినాయి. అండ్ ఏమంటారు, గోడకు డెప్యూటీ హెడ్ బాయ్ మీకు కూడా అంటే దాని ముందు, అంటే డెప్యూటీ హెడ్ బాయ్ నేను 12th క్లాస్లో, కానీ దాని ముందు ప్రీఫెక్ట్లు కొట్టడం అదంతా జరిగినాయి. కొట్టడాలు లైక్ పనిష్మెంట్లు అప్పుడప్పుడు పెద్ద ఎక్కువ కాదు, స్మాల్. లేకపోతే అసెంబ్లీకి లేట్గా వచ్చినందుకు లైక్ యునో లైక్ ఫ్రాక్ జంప్స్, గోడ కుర్చీయో అలా అప్పుడప్పుడు జరిగినాయి. సో హోంవర్క్ చేసేవారా మీరు? రెగ్యులర్గా హోంవర్క్ చేసి స్కూల్కి వెళ్ళే వాళ్ళ? అసలు మీకు హోంవర్క్ ఇచ్చేవాళ్ళ ఆర్ మీ హోంవర్క్ వేరే వాళ్ళు చేసేసేవాళ్ళ? నేనే చేసేవాడిని. సిన్సియర్ అంటే ఓకే, జస్ట్ ఓకే, నాట్ ఓవర్లీ. ఎగ్జామ్స్ అంటే నైట్ అవుట్లు చేసి చదివేడాలు, అసలు టాపింగ్ హైయెస్ట్ వచ్చేయాలన్న కసితో చదవడాలు అట్లా ఏం కాదు. అంటే మైండ్లో ఆశ ఉండేది కానీ వచ్చేది కాదు. ఏం చేయను. ఇంకా స్కూల్ టాపర్ అయిపోదాం, లైక్ ఐఐటి ర్యాంక్ ఫస్ట్ రావాలి, అన్ని కోరికలు ఉంటాయండి. రావాలి కదా, రావు కదా. ఆ కెపాసిటీ లేదు నాకు, అంత కెపాసిటీ లేదు చదువు పట్ల. ఎంత ఆనెస్ట్గా, ఎంత హంబుల్గా ఒప్పేసుకుంటూ చెప్తున్నారంటే ఎంత బాగుందో. స్కూల్ బెల్ మెమరీ ఏదన్నా ఉందా మీకు? యా. ఒక పక్క లంచ్ అయిన తర్వాత పోస్ట్ లంచ్ క్లాసెస్ అన్ని నిద్ర వస్తూ ఉంటాయి. స్కూల్ బెల్ ఎప్పుడు కొడతారా, ఎప్పుడు స్కూల్ అయిపోతుందా అని వెయిట్ చేసిన వాళ్ళలో నేనైతే అసలు ఐ వుడ్ టాప్ ది లిస్ట్ అనమాట. అలా మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఒక స్కూల్ బెల్ ఎక్స్పీరియన్స్? నాకు లంచ్ టైం అంటే బాగా ఇష్టం అండి. మా స్కూల్లో, మా పబ్లిక్ స్కూల్లో లంచ్ చాలా బాగుండేది. సో లంచ్ బెల్ కొట్టినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని నేను. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు స్కూల్ అయినప్పుడు లైక్ క్లాసెస్ అయిపోయి స్పోర్ట్స్ టైం వచ్చినప్పుడు అదంతా లైక్ ఐ యూస్ టు ఫీల్ గుడ్. యా. ప్రోగ్రెస్ కార్డ్ ఇంటికి రాగానే చూసి అక్షంతలు పట్ట సందర్భాలు ఉన్నాయా? మీరు ఎటకారంగా చెప్తున్నారు అక్షంతలు అని. అక్షంతలు అంటేనే పడిని అంటే అప్పుడప్పుడు మరీ ఎక్కువ కాదు. అప్పుడప్పుడు అంటే నేను కొంచెం మ్యాథ్స్లో వీక్. సో అంటే మరీ కన్సిస్టెంట్గా ఫెయిల్ అయ్యే రకం అలా కాదు నేను. సో జస్ట్ అలా ఒక ఫస్ట్ క్లాసు డిస్టింక్షన్ మధ్యలో ఎక్కడో ఉండేవాడిని. లైక్ జస్ట్ అబౌట్ ఐ వాజ్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆ ర్యాంక్లన్నీ ఇంకా ఉన్నాయా? ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఉంది కదా, ర్యాంకింగ్ సిస్టమ్ తీసేసారు. ఇప్పుడు వేరేగా ఉంది కదా. బట్ ఐ వాజ్ అబౌట్ అ ఫస్ట్ క్లాస్ గ్రేడ్స్ ఉన్నాయి. ఇప్పుడు సంవత్సరం అయిపోయిన తర్వాత బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అని ఇస్తారు. యా, ఐ వాజ్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అప్పుడప్పుడు కొంచెం ఫెయిల్ అయినప్పుడు కొన్ని మీరు చెప్పినట్టు అక్షంతలు పడినాయిలేండి. బట్ మా తాతగారి దగ్గర నుంచి కాదు, మా ఫాదర్ దగ్గర నుంచి, మా అమ్మ దగ్గర నుంచి పడేవి. చదవకపోతే ఎట్లాగా, చదవాలి లైట్గా అంతే. మీరు ఏదైనా ఒక క్రిటిసిజం రాగానే సీరియస్గా తీసుకుంటారా, లేకపోతే యూ వర్క్ ఆన్ ఇట్, బుర్ర పగిలిపోయి అంత ఆలోచించేసేసి ఏం చేయాలి అని చెప్పి ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీయా, లేకపోతే తిట్టారా, వదిలేమా, జరిగిందా, నా స్పేస్లోనే ఉన్నానా అనుకునే టైపా? అంటే క్రిటిసిజం అనేది సహజమే, ఎందుకంటే మనం కొన్నిసార్లు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆల్సో హెల్ప్స్ సో మచ్. యా, సమ్ టైమ్స్ నేను క్రిటిసిజం విన్నప్పుడు నేను కొంచెం ఆలోచిస్తానండి. నేను ఇప్పుడు పర్సనల్గా తీసుకోను, ఎందుకంటే ఎస్పెషలీ ఈ లైన్ ఆఫ్ వర్క్లో ఉన్నప్పుడు మరీ పర్సనల్గా ఏమీ తీసుకోకూడదు. అప్పుడప్పుడు కొన్ని ఉన్నా కూడా నేను కొంచెం లైట్గా తీసుకుంటాను. ఈ వృత్తిలో ఉన్నప్పుడు ఇది సహజమే, యువర్ పాపులర్ సెలబ్రిటీ, యువర్ గోయింగ్ టు బి టాక్డ్ అబౌట్ అనే మైండ్ సెట్ పెట్టుకుంటే, నేను ఎక్కువ సోషల్ మీడియాని చూసే రకాన్ని కాదు, ఇంటర్నెట్లో నా గురించి ఏం రాస్తున్నారు అని రకం కాదు. బట్ ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నాకు వినిపిస్తే, నాకు అది లెజిటిమేట్ అని అనిపిస్తే, నేను డెఫినెట్గా ఐ విల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. బట్ నేను తెగ ఫీల్ అయిపోను నేను ఇది. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రిటిసిజం సుమంత్ గారు, వాట్ ఐ మెంట్ వాజ్ యూ టేక్ లైఫ్ సీరియస్లీ ఆర్ జస్ట్ యాక్సెప్ట్ ఇట్ ద వే ఇట్ కమ్స్. అలాగా
బికాస్ కొన్నిసార్లు మనం ఇలా అనుకోవాలి ఇలా చేయాలి అని ప్లాన్ చేసేసి లైఫ్ అది జరగకపోతే విపరీతంగా డిప్రెస్ అయిపోయి Yeah. యునో సమ్ పీపుల్ విల్ బి వెరీ సెన్సిటివ్ Yeah. సమ్ పీపుల్ ఏదైనా సరే నథింగ్ ఈస్ గోయింగ్ టు హార్మ్ మీ No, అనుకునే టైప్ you have వాట్ to- కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఆర్ యూ ఐ థింక్ ఐఎమ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఐఎమ్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్. అంటే అన్ని మిడిల్ లోనే ఉంటారా అంటే మీరు? మరీ లైట్గా ఇది తీసుకోకూడదు, మరీ సీరియస్గా కూడా ఎక్కువ తీసుకోకూడదు. కొన్ని విషయాలు ఆఫ్ కోర్స్ తీసుకోవాలండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ ఐ లుక్ ఎట్ థింగ్స్, ప్రతి విషయాన్ని ఎవ్రీథింగ్ ఇన్ కాంటెక్స్ట్ ఏమంటారు, దానికి సంబంధించిన ఆ కాంటెక్స్ట్లో నేను చూస్తాను. అంటే నేను మరీ సీరియస్గా తీసుకోను, మరీ లైట్గా కూడా తీసుకోను. నేను అంటే మీరు ఓవర్ థింక్ కాదు అలా అని చెప్పి, ఓవర్ థింకర్ కాదు అలా అని చెప్పి అసలు అలా ఆలోచించకుండా పట్టించుకోనే రకం అలా ఆ రకం కూడా కాదండి, మధ్యలో ఎక్కడో ఉంటాను నేను. అంటే లైక్ ఐ థింక్ అబౌట్ థింగ్స్. అంటే మనం అన్నీ కంట్రోల్ చేయలేమండి. వాట్ ఐ కెన్ కంట్రోల్ ఐ థింక్ అబౌట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యునో సే సమ్వన్స్ రైటింగ్ సంథింగ్ అబౌట్ మీ, ఐ రియలీ కాంట్ కంట్రోల్ దట్. సో ఐ కైండ్ ఆఫ్ టేక్ దట్ లైట్లీ. hurted about it? Like maybe I don't know, I don't really like think about it so much. It depends on what is said and what is written. Like obviously కొంచెం ఫీలింగ్ ఉంటుంది, బట్ నేను మరీ అంత ఎక్కువ తీసుకునే రకం మాత్రం కాదు. దేవుడు నమ్ముతారా మీరు? ఐ మీన్ అగ్నాస్టిక్ అండి. ఒక హయ్యర్ పవర్ ఉందని నేను నమ్ముతాను. అది దేవుడా లేకపోతే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఐఎమ్ నాట్ అన్ అగ్నాస్టిక్. అగ్నాస్టిక్ అనేది నో ఐమ్ సారీ, ఐఎమ్ అన్ You అగ్నాస్టిక్. are an exact. ఐఎమ్ నాట్ అన్ ఏథియస్ట్. Correct. ఏథియస్ట్ అంటే దేవుడు లేడు అని క్లియర్గా, దట్స్ ద ఫీలింగ్. ఐఎమ్ నాట్ అన్ ఏథియస్ట్.